ఎవరైతే ఈ క్రాకర్స్ అమ్ముతారో వారికి ఇదివరకే ఆర్డీఓ కళ్యాణదుర్గం వారు, డిఎస్పీ అయిన నేను, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలపటమైంది. ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి షాపు యజమాని కూడా ఊరికి వెలుపల షాపులు ఏర్పాటు చేసుకునేందుకు స్పేసెస్ ఐడెంటిఫై చేసి వాటిని ఇండికేట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క షాప్ కూడా షాప్ టు షాపు 10 అడుగులు దూరం ఉండేటట్టు టిన్ షీట్స్తో షెడ్లు వేసుకునేటట్లు, అలాగే ప్రతి షాపు దగ్గర కూడా 2 బకెట్ల శాండ్, 2 బకెట్ల వాటర్ పెట్టుకునేటట్లు, 500 కేజీల మించి స్టాకు పెట్టుకోకూడదని, అలాగే ప్రతి షాపులో కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టుకోవాలని, షాపు పరిసర ప్రాంతాల్లో క్రాకర్స్ పేల్చడం కానీ చేయకూడదనేసి, లైసెన్స్ షాపుల్లో తప్ప మిగతా ఎక్కడ కూడా ఫైర్ క్రాకర్స్ అమ్మటానికి వీలు లేదు, ఇల్లీగల్ స్టోరేజెస్ చేయడానికి వీలు లేదు. అలా చేస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే పట్టణ ప్రజలకందరికీ తెలియజేయటం ఏమనగా, ప్రతి ఒక్కరూ ఈ క్రాకర్స్ ఉపయోగించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీ పిల్లల సంరక్షణ కూడా గమనించండి. ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ కార్యక్రమాన్ని, ఈ పండుగను జరుపుకోవాలని ప్రజలకు కోరుకుంటున్నాం. కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం.